స్ట్రాంగ్గా ఉండడానికి వరకు గ్రానైట్ వాడారు, అది వరంగల్ నుంచి తెచ్చారు. అదంతానేమో శాండ్ స్టోన్, ఇది లోకల్ది, అందుకే ఎక్కువ యూజ్ చేస్తారు. చాలా బంజికల్ అంటాం. ఇక్కడ 3 ద్వారాలకు వీటిని ఇచ్చారు, 12 ఉన్నాయి. ఇవి చూస్తే ఒక సర్కస్ లేడీలా ఇచ్చాడు. చూడండి, మృదంగం వాయిస్తుంది కదా. ఆమె కాళ్ళ కింద చూస్తే సర్కస్ లాంటి పోస్టర్స్ ఉన్నాయి, మధ్యలో కలసం చేస్తున్నట్లు. ఇటు అటు ఒకరిపై ఒక నిల్చొని కర్ర సుత్తి పట్టుకొని కొడుతున్నారు కాళ్ళ కింద. ఇప్పుడు ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది, ఆమె మెడలో హారం ఉంది కదా, దాని నీడను ఆమె పుట్టపై పడుతున్నట్లుగా ఇచ్చాడు. లాంగ్ చైన్ కింద షాడో ఉంది. కొంచెం ఇటు జరగండి, చిన్న ఇటు జరిగి చూడండి అమ్మా, కానీ కింద జాగ్రత్త చూసుకోండి ఉంది. సో నీడను కూడా చెక్కాడు. మన నీడ అయితే ఎండ కొడుతుంది, అది ఎండతో సంబంధం లేదు. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ టైంలో చూసినా ఆ షాడో అలానే ఉంటుంది. అనిపించిందా? సో బ్లాక్ స్టోన్లో నీడ, సో మన నీడ మార్నింగ్ వైపు ఈవినింగ్ వైపు ఉంటుంది, అక్కడ ఎండ కూడా పడట్లేదు. కుప్పలు రాళ్ళన్నీ కూడా దీనివే. సో ఇసుకవాడ టార్నిష్ హ్యాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు ఇలా బిల్డింగ్ కుంగుతూ ఉంటుంది కానీ కూలిపోదు. సో అది శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే వాళ్ళు బిల్డింగ్ కావాల్సిన షేప్లో 2 నుంచి 3 మీటర్లు మట్టి తీసి ఇసుక నింపి తడుపుకుంటూ ఏనులతో తొక్కించి ఆ పైన రాళ్ళు పేర్చేవారు. 2 వేల మధ్యలో గ్యాప్ ఉంది. ఆ 2 వేలకి మట్టెలు కూడా ఉన్నాయి. సో పెళ్ళైన స్త్రీలు మట్టెల్ని వాడడం అప్పటి నుంచే సాంప్రదాయంగా అవసరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడేమో ఇప్పుడు వాడుతున్న నగలన్నీ కనిపిస్తాయి. ఆ పై చేతి ఉంగరాలు, గాజులు, మెల్లోని హారాలు, ఇవన్నీ సాంప్రదాయంగా అవసరాలు తెలుసుకోవచ్చు. మనకి ఇలా గుడి చుట్టూ 28 చెక్కారు. వినండి సార్, ఇది గజకేసరి. ఫస్ట్ ఏనుగు, మధ్యలో మనిషి, పైది సింహం ఇచ్చాడు. ఈజిప్ట్ కింగ్ ఫారోని ఇచ్చాడు. అంటే అప్పటికే విదేశీయులతో వినాయకుడు, ఉగ్ర నరసింహస్వామి, కాల భైరవుడు, వీరభద్రస్వామి, జైనులు, వినాయకుడు అలా చుట్టూరా ఉంటారు. అలాగే టెంపుల్ షేప్ ఏమే ఫ్లవర్ మోడల్లో ఉంటుంది, దీన్నే స్టార్ షేప్లో ఉందంటాం. పైనుంచి ఇలా కనిపిస్తుంది మనకి. అలాగే ఏనులను గమనించండి, ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్లు ఇచ్చాడు. ప్రతిదీ డిఫరెంట్గా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ చూస్తే ఒక్కొక్క తొండం ఒక్కోలాగా ఇచ్చాడు. వెనక్కి ఎక్కడ సేమ్ ఫ్లవర్ ఉన్నాయి, డిజైన్ మారింది. మళ్ళీ అటు క్యాప్ డిజైన్ మారింది, ఇక్కడ మారింది. అట్లా గుడి చుట్టూ 526 ఉన్నాయి, అన్నీ డిఫరెంట్గా ఇచ్చాడు. ఏ 2 ఒకేలా ఉండవు. సో వీటిని చెక్కడానికి కారణం ఏంటంటే అప్పుడు ఈ రాళ్ళని ఇక్కడ తీసుకురావాలన్నా, ఇది పైకి ఎత్తాలన్నా ఏనుల్ని వాడారు. సహాయానికి గుర్తింపుగా చూపించారు.